హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివ గంగా 369. అమ్మ ఊర్లూరులో అదేవిధంగా అత్త ఊర్లూరులో ఊరి పక్కన ఈ విధంగా పిల్ల పండగ ఎలా జరిగిందనేది ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. పిల్ల పండగ అనేది మా ఊర్లో అన్నీ ఒకే దగ్గర ఉన్నా సరే ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అయితే చేస్తారు. పీర్ల పండగ అనేది అమావాస్య వెళ్ళిన తర్వాత నెలవంక చూసి పీర్ల పెట్టెనైతే కిందికి దించుతారు. పీర్ల పెట్టెను దించేటప్పుడు కూడా బెల్లం పంచుతూ అందరికీ సంతోషంగా అయితే దించుతారు పీర్ల పెట్టెను. 3 డేస్కి తర్వాత 5 డేస్కి అయితే పీర్లు అనేటివి నిలబెడతారు. శుభ్రంగా కడిగి చీరలు కట్టి 7 డేస్కి అయితే స్వామివారు ఊరేగింపు అయితే వస్తారండి. పీర్ల పండగ అనేది హస్సాను హుస్సేన్ అని ముస్లిం సోదరులదని అందరూ అంటూ ఉంటారు. ఇక్కడైతే హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా పీర్ల పండుగను అయితే చేసుకుంటారు. పీర్లు మా ఊర్లోకైతే 3 పూటలు అయితే ఈ విధంగా ఊరేగింపు వస్తూ ఉంటారు. ఈ విధంగా 9th డే అయితే గుండం వెలిగిస్తారండి. ఈ విధంగా అగ్నిగుండం అనేది ఈ విధంగా ఎక్కువగా కట్టెలన్నీ కూడా నైట్ బాగా కాలుతాయి. ఇలాగా అన్ని మొద్దులు కాలిన తర్వాత బయట వేసేస్తూ ఉంటారు. ఇలా అగ్గి మాత్రమే ఉన్నిస్తారు. ఈ గుండంలో అయితే ఇలాగా అందరూ కూడా పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా అయితే ఈ గుండంలో దిగుతారండి ఎక్కువగా. ఈ పీర్ల పండగ అయితే మా ఊరు, మా పక్క ఊరు అందరూ కలిసిమెలిసి అయితే జరుపుకుంటారు. ఇలాగా అగ్గిలో అటువైపుకు 3 టైమ్స్, ఇటువైపుకు 3 టైమ్స్ అయితే తిరుగుతారండి. ఈ విధంగా అయితే చూడండి, ఈ విధంగా అగ్నిగుండంలో అయితే అందరూ కూడా 2:30కి కరెక్ట్గా అయితే ఈ అగ్నిగుండంలో అయితే దిగుతారండి. తర్వాత ముందు కానీ వెనక కానీ దిగితే కాళ్ళు కాలుతాయంట. కరెక్ట్గా 2:30 టైంలో అయితే దేవుడు అనేది కాపాడతాడనే నమ్మకము. ఈ విధంగా దైమాన్ దైసాన్ అంటూ దేవుడి దగ్గరికి పిల్లకొట్టంలోకి ఎదురుగానే అయితే ఈ అగ్నిగుండం ఉంటుంది. పిల్లకొట్టంలోకి అగ్నిగుండంలో నుంచి 3 టైమ్స్ అయితే తిరుగుతారండి. ఈ విధంగా అయితే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా అయితే పీర్ల పండగ చేస్తూ ఉంటారు. ఈ విధంగా అందరూ కూడా చాలా ఆనందంగా అయితే పీర్ల పండుగను అయితే చేసుకుంటారు. మా ఊర్లో చాలా బాగా అయితే జరుగుతుందండి పీర్ల పండుగ అయితే. అందరూ కూడా చాలా బాగా చేసుకుంటారు. గుండం దొక్కే రోజు అయితే నైట్ అసలు ఎవరు నిద్ర అయితే పోరండి. ప్రోగ్రామ్స్ అయితే ఏదో ఒకటి జరుగుతూ ఉంటాయి. ఇలాగా కోలాటాలు, భజనలు అలా కూడా జరుగుతూ ఉంటాయండి.
చూడండి ఇక్కడైతే అందరూ కూడా భజన అయితే వేస్తున్నారు. ఒక్కొక్కసారి కోలాటం కూడా అయితే వేస్తారు. ఇలాగా కొంతమంది చిట్ల కుప్పలు కూడా అయితే వేస్తారు. ముందు ఎక్కువగా వేషధారణలో అయితే వేసేవాళ్ళంట. ఇప్పుడు వేషాలు వేసేవాళ్ళు చాలా తక్కువ అయిపోయారు కదా. ఈ విధంగా గుండం దొక్కే రోజైతే అసలు ఎవరు కూడా నిద్రపోరండి. అందరూ కూడా ఇలాగా కార్యాలన్నీ చూసేసి తర్వాత గుండం అయితే తొక్కుతారు. ఆ రోజైతే అయిపోతుంది. ఇదైతే మరుసటి రోజు ఈవినింగ్ అండి. ఇలాగా మరుసటి రోజు ఈవినింగ్ కూడా ఇలాగా స్వామి పీర్లు నిద్రపోయిన తర్వాత మళ్ళీ పీర్లనైతే తీసి ఇలాగా బాయికి అయితే తీసుకెళ్తారు. పీర్లు బాయికి పోతున్నాయి అని అంటాము. మా చిన్నప్పుడైతే మేము కూడా పీర్ల బావి దగ్గరికి అయితే వెళ్ళే వాళ్ళము. అక్కడ పీర్లు అనేటివి శుభ్రం చేసి ఆ నీళ్ళనైతే మనం తాగవచ్చు. ఆ నీళ్ళు తాగితే మనకి ఏదన్నా ఆరోగ్య సమస్యలు అనేటివి ఉంటే పోతాయని ఒక నమ్మకము. మా చిన్నప్పుడు అయితే మేము కూడా వెళ్ళే వాళ్ళము. నేనైతే 2 టైమ్స్ వెళ్ళానండి పీర్ల బావి దగ్గరికి. ఆ పీర్లు కడిగిన తర్వాత ఆ వాటర్ అనేటివి అయితే మనకి ఇస్తారు తాగడానికి. కొన్ని అండి ఒక 2 గుటికలు అలాగైతే చాలా మంచిదంట ఆ నీళ్ళు తాగితే. అలాగా వెళ్ళే వాళ్ళము. ఎవరి నమ్మకాలు వాళ్ళవండి. ఈ వీడియోలో నాకు ఏదన్నా తెలిసి తెలియక చెప్తే నన్నైతే క్షమించండి. మా ఊర్లో అయితే ఇలాగనే చేస్తారు. ఇక్కడి నుంచి అయితే మా అత్తగారి ఊర్లో పక్కన ఊర్లో ఈ విధంగా అయితే పీర్ల పండుగ అనేది చేస్తారు. ఇక్కడ మేము ఫస్ట్ గంగమ్మ దగ్గరికి అయితే వెళ్ళి దండం పెట్టుకున్నామండి. తర్వాత ఇక్కడైతే పీర్ల పండుగ చేస్తున్నారు. చూడండి ఇలాగా అందరూ కూడా డ్యాన్సులు వేస్తున్నారు. ఇక్కడైతే పటాకులు పేలుస్తూ డ్యాన్సులు వేస్తూ ఇక్కడ కూడా అగ్నిగుండం అయితే వెలిగించారు. ప్రతి ఊర్లో కూడా పీర్ల పండుగకు ఇలాగా ముందు గుండం అయితే వెలిగిస్తారండి. చూడండి కట్టెలు అయితే ఎన్ని ఉన్నాయో పక్కన ఇలాగా తోలిండారు. ఈ కట్టెలు కాలే కొద్దీ అయితే వేస్తూ ఉంటారు. ఇక్కడైతే పీర్ల పండగ చాలా బాగా చేశారండి. మేము ఇక్కడ ఒక 2 అవర్స్ పాటు అయితే ఉండి తర్వాత ఇంటికి వెళ్ళాము. చూడండి పీర్లు అయితే ఎన్ని పీర్లు ఉన్నాయో చాలా పీర్లు అయితే ఉన్నాయండి ఇక్కడ. నేను కూడా ఇక్కడికి రావడము ఫస్ట్ టైము. ఈ విధంగా పీర్ల కొట్టంలో దీపాలు కూడా అయితే వెలిగిస్తారు. చాలామంది పిల్లలు లేని వాళ్ళు కూడా ఇక్కడ ముడుపులు అయితే కట్టుకుంటారండి. పీర్ల పండగ రోజు పీర్ల కొట్టంలో చాలామందికి పిల్లలు పుడతారన్న నమ్మకం కూడా. ఈ విధంగా పీర్ల కొట్టంలోకి మనం వచ్చేటప్పుడు బెల్లాన్ని కానీ చక్కెర కానీ మనకి ఏది తోచితే అది ఇక్కడికి నైవేద్యంగా అయితే తీసుకొని రావచ్చు. ఇక్కడ ముస్లిం వాళ్ళు ఉంటారండి. వాళ్ళైతే చదివింపులు చేసి మనకి ఇస్తారు. చూడండి ఇక్కడ పీర్లు అయితే ఈ విధంగా ఉంటాయి. బాస్కాలు వేస్తారు. ఈ విధంగా ఉన్నటువంటి పీర్లకైతే చూసారా ఎలా ఉన్నాయో. తర్వాత ఒక పిరకడైతే అగ్నిగుండంలో వేసి తర్వాత మనము పక్కన ఉన్నటువంటి అందరికీ కూడా పంచుకోవచ్చు. మంచిదని ఒక నమ్మకము. ఈ వీడియోలో నాకు తెలిసి తెలియక ఏదన్నా తప్పు చెప్పింటే క్షమించండి. చూడండి ఇక్కడ నేను పిల్లలము మా అత్తగారు మా ఊర్లో వేరే అక్క వాళ్ళు అత్త వాళ్ళు అందరము కూడా అయితే వచ్చాము పీర్ల పండుగ చూడడానికి. ఇక్కడ కూడా చాలా చాలా బాగా చేశారండి పీర్ల పండుగ అయితే. చూసారా పీర్లు కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి ఇక్కడ. పీర్ల కొట్టం దగ్గరికి వెళ్ళి మనము ఏదైనా మొక్కుకుంటే అది జరుగుతుందని నమ్మకము. ఇక్కడ పిల్లలందరూ చూసారా ఇక్కడ బాస్కాలు ఉన్నటువంటి కొన్ని బెలూన్స్ అయి ఉంటాయి లోపల. వాటి కోసం ఇలాగా పీక్కుంటూ ఆడుకుంటున్నారు. మేమైతే చిన్నప్పుడు మేము కూడా ఇలాగనే చేసాము. ఇక్కడ జ్ఞానిక కూడా అవి కావాలంటున్నారు. చూసారా ఇక్కడ బెల్లాన్ని అయితే ప్రసాదంగా పెట్టాము. కళ్ళకు అద్దుకొని అయితే తింటున్నారు. చూడండి అందరూ కూడా కలిసిమెలిసి అయితే ఈ పీర్ల పండుగను అయితే జరుపుకుంటారు. ఇక్కడ నేను కూడా అయితే స్వామికి దండం పెట్టుకుంటున్నాను. ఈ ఊరి పేరు అయితే రాల్చెరువుపల్లి. ఇక్కడ కూడా చాలా బాగా అయితే చేశారు పీర్ల పండుగనైతే. నేను కూడా ఇక్కడ చూడడానికి ఫస్ట్ టైం అండి రావడము పీర్ల పండగ. మా ఊర్లో చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా చూసేదాన్ని. నా పెళ్ళిన తర్వాత పీర్ల పండగ ఇక్కడ చూడడానికి రావడము ఫస్ట్ టైము. చూడండి ఎదురుగా ఇలా గుండం అయితే వెలుగుతూ ఉంది. స్వామికి పెట్టినటువంటి పూలు కూడా అయితే ఇచ్చారు. ఇవి మనం తలలో పెట్టుకోవచ్చండి. ఇక్కడ మా అత్త అయితే బెల్లం అయితే పంచుతుంది. మేము ఇక్కడ దూరం నుంచి వచ్చాము కదా అందువల్లనే ఒక షాప్లో తీసుకొని ఇలాగా కవర్లోనే అయితే పంచుతూ ఉన్నాము. లేదంటే ఇంటి దగ్గర నుంచి వచ్చామనుకో మనము ఏదైనా ప్లేట్లో అయితే పంచుకోవచ్చు.
చూడండి ఇక్కడ కూడా ప్రోగ్రామ్స్ అయితే పెట్టారు. ఇలాగా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అలాగే పాటలు కూడా అయితే కొంతమంది చాలా బాగా పాడారండి. వీళ్ళైతే డ్యాన్స్ కూడా చాలా బాగా చేశారు. ఈ విధంగా ఒక 1 అవర్ పాటు చూసి తర్వాత పిల్లలకు నిద్ర వస్తూ ఉంటే అందరము కలిసి ఇంటికైతే వెళ్ళామండి. ఈ వీడియోలో నాకు తెలిసి తెలియక ఏదన్నా తప్పు చెప్పింటే క్షమించండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూడండి ఎంత జనాభా అయితే వచ్చారో. చుట్టుపక్కల ఉన్నటువంటి పల్లెలందరూ కూడా అయితే వస్తారంట చూడడానికి. చాలా బాగా జరుగుతుంది ఇక్కడ.